పెద్దలకు మాత్రమే అని. మన దాంట్లో ఎన్ని నీతి కథలు ఉన్నాయి కాబట్టి క్రైస్తవ దేశమైన అమెరికా వాళ్ళు 1948లో బైబిల్ నిషేధించారు, చిన్నపిల్లలకు బోధించబడదు స్కూల్స్లో. ఇది అందరికీ తెలిసిందే. క్రైస్తవ దేశం అది, పైగా ఏదో హిందూ దేశమో ముస్లిం దేశమో కాదు, క్రైస్తవ దేశం. 90% మంది క్రైస్తవులు ఉన్న అమెరికా దేశంలో బైబిల్ని చిన్నపిల్లలకు బోధిస్తే వారి జీవితాలు నాశనం అయిపోతాయని చెప్పి అమెరికా సుప్రీంకోర్టు వారు 1968లో బైబిల్ని చిన్నపిల్లలకు బోధించకూడదని చెప్పి నిషేధించారు, స్కూల్స్లో బోధించకుండా. ఇక ఈ బైబిల్ని చదివి నీకు అలవాటైపోయింది, నీకు అంతా అదే కనపడుతుంది. ఇంకా అందుకని హిందూ గ్రంథాల్లో కూడా ఉన్నది అదే అంటున్నావు. ఇంకా హిందూ గ్రంథాల్లో ఏమన్నా నేను చెప్పాను, శ్రీకృష్ణుడికి గోపికలు ఉన్నది, పరమ భక్తులు వాళ్ళు గోపికలు, పరమ భక్తులు లోకానికి పూజ్యులు అని చెప్పాను. మునీశ్వరులకు కూడా సాధ్యం కాని స్థాయి భక్తి వాళ్ళని నేను పూజ చేసిన రెఫరెన్స్ ఉన్నాయి.